ఇక మొదలెడదామా? రైట్, ఏ మాటగా మాట. రోజు క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. మార్నింగ్ 10:30 అయింది టైము. పొద్దునంతా వర్షం గుమగుమలాడిపోయింది. అబ్బా, చాలా రోజులు ఎండ ఇచ్చి పడేసింది షికాగోలో. ఆల్మోస్ట్ నాకు ఢిల్లీ గుర్తొచ్చింది, అంత ఎండ కొట్టింది. లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ ఉన్నా కానీ ఈ ఇయర్ మాత్రం సమ్మరు ఎండలు తీసాయి. షికాగోకి రావద్దు, దండం పెడతా. విషయం ఏంటంటే, ఈరోజు ఆఫ్టర్ సో మెనీ డేస్ లాస్ట్ కింగ్డమ్కి వెళ్ళాం. సినిమాలు వారానికి ఒకటి చూసేటోండి ఇండియాలో ఉన్నప్పుడు, ఏది పడితే అది. ఇక్కడ చూసుకొని గీసుకొని లెక్కలు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది సినిమాలకి, ఎందుకంటే రేట్లు అలాగున్నాయి, రేట్లు అలా తగలాడి. ఈరోజైతే మనం యూఆర్ గోయింగ్ టు 2 ఫిల్మ్స్. ఫస్ట్ 4:30 ఈవినింగ్కి వార్ 2 హిందీలో. దాని తర్వాత అది అయిపోయిన వెంటనే కాసేపు బ్రేక్ ఇచ్చి ఏమైనా తిని విల్ గో ఫర్ కూలీ తెలుగు. నాకు ఎక్కువ హోప్స్ అయితే కూలీ మీద ఉన్నాయి, వార్ మీద ఉన్నాయి. కానీ ఇంకా ఎందుకో టెంప్లెట్ ఏమైనా ఫాలో అవుతున్నారు ఏమో మరి. నార్త్ ఇండియన్ బాలీవుడ్ సినిమాలు తెలిసిందే కదా ఎట్లా ఉంటాయో. థియేటర్కి పోదాం, సినిమా చూద్దాం, రివ్యూలు పెడదాం. పడుకొని మళ్ళీ లాస్ట్ టైం కింగ్డమ్ లాగా ఈరోజు కూడా లేట్ అవుతుంది. ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ 4:30 అవుతుంది, టైం 4 అవుతుంది. 4:30కి మనకి సినీ లౌంజ్ నైల్స్ షికాగోలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇండియన్ థియేటర్. అక్కడ వార్ 2 హిందీ. ఓకే, 4:30 షో. దెన్ చిన్న గ్యాప్ తీసుకొని మేబీ 7:30కి అలాగ అయిపోయిద్దేమో. 3 hours సినిమా అనుకుంటే 7కి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంటికి వచ్చి వార్ టూ రివ్యూ ఇచ్చి, షార్ట్ రివ్యూ ఇచ్చి విల్ గెట్ రెడీ ఫర్ కూలీ. సో 9:30 కల్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి 10కి కూలీ షో. నైట్ వచ్చి రివ్యూ ఇస్తా, అది ప్లాను. ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ 4 అయింది, అరగంటలో ఐ కాంట్ రీచ్ దేర్. ప్రతిసారి లేట్ అయిపోతుంది. నా సీట్లో వేరే వాళ్ళు కూర్చొని వాళ్ళ సీట్లో నన్ను కూర్చోబెడుతున్నారు. సో ఐ హోప్ దిస్ టైమ్ ఐ విల్ సిట్ ఇన్ మై ఓన్ సీట్. మంచి సీట్లు బుక్ చేసుకుంటే నెల ముందు నేను వాళ్ళు లాస్ట్ మినిట్లో బుక్ చేసుకొని సీట్ మార్పిచ్చేస్తున్నారు. ఇంకా మనం కూడా నో చెప్పలేం కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే రెడీ అయ్యా, జస్ట్ విల్ గో అండ్ సీ హౌ వార్ 2 ఇస్. వార్ 2 అంటే నవ్వు వస్తున్నాను. సరే, వార్ 2 ఎలాగుందో చూద్దాం, దాని తర్వాత కూలీకి వెళ్దాం. అదనమాట ప్లాన్. ఆల్ రైట్, థియేటర్లో కలుద్దాం. దీనమ్మా, ఇందాక 10 నిమిషాలు రికార్డ్ చేశాను కెమెరా రివర్స్ పట్టుకొని, కానీ అది వీడియోలో కాదు, ఫోటోలో ఉంది, ఫోటో మోడ్లో రికార్డ్ అవ్వాలి. వచ్చేది దీనమ్మ. సర్లే, తప్పులు చేసే నేర్చుకుంటాం. జస్ట్ లైక్ హౌ బాలీవుడ్ నేర్చుకుంది, తప్పులు చేసి 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 వార్ 2లో వస్తూ సరిదేసుకుంది. ఈడ వెనకాల చంపేస్తున్నాడు పాటలు పెట్టి. ఎవడో నా సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు, మైక్లో మాట్లాడుతున్నా. అయితే ఇన్స్టాగ్రామ్లో నేనైతే పెట్టేశాను షార్ట్, అదే రీల్. యూట్యూబ్లో పెడితే షార్ట్, ఇన్స్టాలో పెడితే రీల్, అది పెట్టేసా. నాకైతే నచ్చింది భయ్య, వార్ 2 నాకు నచ్చింది. హైప్ పెంచుకోకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను మేబీ, అందుకేనేమో నాకైతే నచ్చింది. నౌ వీ హ్యావ్ టు సీ హౌ కూల్ ఈస్. నేను క్యాబ్లో వస్తుంటే నాకు తెల్లామ అడిగిందనమాట, ఏం జరుగుతుంది, ఏంటి ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రైట్ అన్న జరుగుతుందా, లేకపోతే ఏమైనా మార్చింగ్ చేస్తున్నారా ఇల్లు.
ఎవరిల్లంతా అని అయితే చెప్పాను అనమాట. టెర్రరిస్ట్ నా కొడుకులు మా వాళ్ళే, మా హీరో సినిమా రిలీజ్ అవుతున్నాయి, సో అందుకని ఈ డూ దిస్ సెలబ్రేషన్ అని చెప్పా. ఆమె కూడా చాలా హ్యాపీ అయిందనమాట. ఇట్స్ ఓకే, సెలబ్రేట్ చేసుకోవడం మంచి విషయమే. ఈవెన్ ఇట్స్ ఎ మూవీ, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఎప్పుడు హ్యాపీగా ఉంటే మంచిదే కదా. దానివల్ల ఒక సినిమా వల్ల ఇంతమంది హ్యాపీగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకున్నారంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అంది. వెళ్ళామే, అక్కడే నచ్చేసింది. నచ్చేయడం అంటే అదే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మీరు మళ్ళీ ఏదేదో అనుకుంటారేమో. అయితే ఇప్పుడు కూలీకి వెళ్తా, కొంచెం రెస్ట్ తీసుకొని అలసిపోయాను. అక్కడేమో బాగా కెమెరా పట్టుకొని చేయనిప్పేది వస్తుంది. ఓకే, లెట్స్ సీ హౌ కూలీ గోస్. వారం వీడియో రికార్డ్ అయింది మొట్ట, కానీ మైక్ ఇష్యూ వల్ల సౌండ్ రాలేదు, ఆడియో రికార్డ్ అవ్వలా. మళ్ళీ ఇంకోసారి టేక్ 2 యాక్షన్. నిన్న నైట్ నేను సినిమా నుంచి వచ్చి తినేసి ఆకలేసి పడుతున్నా. ఇంకా వీడియో తీయాలని నాకు ఓపిక లేదు, ఉత్సాహం లేదు. ఇన్స్టాగ్రామ్లో మినీ రివ్యూ ఒకటి పెట్టేశా. సరే అని దానికి వచ్చే బాగా 8000 వ్యూస్ అన్న వచ్చాయి. నాకు 4000 దాటి ఎప్పుడు రాలేదు. 8000 వచ్చాయి అంటే గొప్ప విషయం అది. ఇందులో కూలీ ఎలాగుందంటే నాకైతే నచ్చింది, బాగుంది. ఫస్ట్ కళ్ళజోడు పెట్టేసుకున్నాము, రజనీకాంత్ స్టైల్లో కళ్ళజోడు పెట్టేసుకున్నాము అంటే అన్న కూడా ఉంది కాబట్టి ఓకే. కూలీ నాకైతే నచ్చింది. మరి రివ్యూస్ నేను చూసా పొద్దున్న లెగిసాక, చాలా మంది బాగాలేదంటున్నారు. బార్బెల్ అన్న అయితే కష్టమేది ఇంత నేను చెప్పా కదా అంటున్నాడు. పేపర్ పట్టుకొని వచ్చాడు అన్న, తెలిసిందే కదా అది. సో ఏంది అంటే నాకే నచ్చిందా లేకపోతే వీళ్ళు ఏమైనా వేరే సినిమా చూసి వచ్చారా అంటే ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ దెబ్బ కొట్టింది, కరెక్టే. కానీ తెలిసిందే కదా, లోకేష్ కనకరాజు ప్రతి సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం దెబ్బ కొడుతుంది. అండ్ క్లైమాక్స్ కొంచెం ఓకే. క్లైమాక్స్ అండ్ ఎల్సీఓ పార్ట్ కాదు, అదొకటి. బట్ ఏదైతే అది నాకైతే నేను హ్యాపీ, నేను ఎంజాయ్ చేశాను. నాకు మంచి వైబ్ సెట్ అయింది సినిమాలో, నాకు నచ్చింది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఐ థింక్ నాగార్జున అండ్ శోభన్ వర్ ద బిగ్గెస్ట్ assets of this movie. మిగతా ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ చిన్న రోల్స్. శృతి హాసన్ హ్యాస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ ద మూవీ. సత్యరాజ్ కూడా పెద్ద రోలే కానీ కాసేపే ఉండేది. సో మెయిన్ శృతి హాసన్, శోభన్, నాగార్జున వెల్ రిటన్ క్యారెక్టర్స్. మెయిన్లీ నాగార్జున అండ్ శోభన్ చాలా బాగా రాసుకున్నాడు లోకేష్ కనకరాజు. వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున చాలా షేడ్స్ చూపించాడు విలనిజంలో, నాకు చాలా నచ్చింది. అండ్ శోభన్ తెలిసింది కదా శోభన్ గురించి. శోభన్ చేసిన యాక్టింగ్ అందరి యాక్టింగ్ని డామినేట్ చేసింది. ఆయనకు తెలుసో తెలియకుండా మొత్తం డామినేట్ చేసింది. మోనికా సాంగ్ కూడా బాగా పండింది. సాంగ్స్ అన్ని బాగా పండే సినిమాలో. పవర్ హౌస్ సాంగే ఇది వీళ్ళు మొత్తం పాట పెట్టకుండా కొంచెం పెట్టడం మంచి పని చేశారు. మొత్తం పెట్టుంటే యువతలకైనా ముసలోళ్ళకైనా అది ఉంది. కానీ ఓకే, కొంచెం వాల్యూమ్ తగ్గించినట్టున్నారు అంట, వాళ్ళకి అర్థమైంది. సో పవర్ హౌస్ ఎక్కువగా పవర్ హౌస్ సాంగ్. యాక్చువల్లీ పవర్ హౌస్ అనేది కూడా ఒక మన బాలయ్యకి రిలేటెడ్ కొంచెం ఉంది. అది థియేటర్లో మీరే చూడండి. పవర్ హౌస్ అంటే ఏందో మనం అనుకుంటున్నది కాదు. పవర్ హౌస్ అంటే దిస్ ఇస్ సంథింగ్ అదర్ పవర్ హౌస్. సో కూలీ బెటరా, వార్ 2 బెటరా అంటే దానికి ఆన్సర్ మీరే ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు. నాకు రెండూ నచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో నా నోటితోలకు ఆల్రెడీ నన్ను దెంగుతున్నారు సగం మంది.
సో అలాగా ఇక్కడ అవ్వకూడదని చెప్పి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకోవట్లేదు. అది తెలియాలంటే మీరు ముందు దేవరా ముందు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో కొట్టి కథ ఏందో తెలుసుకోండి. నాకు తెలియదు, నేను చెప్పలేను. మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.